నమస్తే, నేను మీ సతీష్. వైసీపీలో ముసలం ముదురుతా ఉందా? జగన్ పార్టీలో ఏర్పడినటువంటి రాజకీయ సంక్షోభంతో ఆ పార్టీకి ఉన్నటువంటి రెక్కలు అంటే ఫ్యాన్ రెక్కలు ఒక్కొక్కటిగా విరిగిపోతూ ఉన్నాయంటే తాజా పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అని ఒక్కసారి విశ్లేషించుకుంటే, జగన్మోహన్ రెడ్డి లిస్టుల పేరుతోటి ఒక రాజకీయ క్రీడకు తెరలేపారు. అందులో భాగంగా మార్పులు చేర్పులు అంటూ ఆయన ఒక మంటను రగిలిచ్చారు. అది ఆ పార్టీ నాయకులకి తలనొప్పిగా మారుతూ ఉంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు వ్యతిరేకిస్తూ ఒక్కొక్కరిగా పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే టిక్కెట్ల పంచాయతీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి కండిషన్స్, ఆయన చేస్తున్నటువంటి ఆలోచనలని విభేదిస్తున్నటువంటి ఇంకొంతమంది నాయకులైతే ఆ ఫ్యాన్కు ఉన్నటువంటి మిగతా రెక్కలన్నీ కూడా విరిచేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నట్లుగా అయితే ఒక సమాచారం అందుతూ ఉంది. మరి ఎవరు ఆ కొంతమంది నాయకులు? ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు వాళ్ళు చేయబడుతున్నటువంటి చర్యలు ఏమిటి అని ఒక్కసారి చూస్తే, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీ, అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వీళ్ళిద్దరూ కూడా ఏదైతే ప్రస్తుతం టికెట్ల పంచాయతీలో భాగంగా టికెట్ రాని వ్యక్తులుగా అయితే కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అయితే కనుక తాజాగా జగన్ తోటి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు టికెట్ ఇవ్వాలి అంటే కొన్ని కండిషన్స్ని కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ కండిషన్స్ని విభేదించి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలను కూడా విభేదిస్తూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయితే కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి పరిణామాలు అయితే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఏమిటి అంత విభేదించేలా జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి కండిషన్స్ అని చూస్తే, ప్రధానంగా టికెట్ ఇవ్వాలి అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి 180 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర డిపాజిట్ పెట్టాలి. మరి రాజకీయాల్లో ఏ విధమైనటువంటి పరిణామాన్ని అయితే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ పెట్టి ఉండదు. కొత్త ఒరవడికి జగన్మోహన్ రెడ్డి తెరలేపారు. అంటే ఇది ఒక కొత్త ట్రెండ్ అనమాట. టికెట్ ఇవ్వాలి అంటే 180 కోట్ల రూపాయలు మా దగ్గర డిపాజిట్ పెట్టాలి. మరి ఆ 180 కోట్ల రూపాయలు డిపాజిట్ పెట్టిన తర్వాత టికెట్ ఇచ్చేస్తారంటే అందులోనూ నమ్మకం లేదు. అయితే దీంతో పాటు అదనంగా ఇంకొక కండిషన్ కూడా ఉంది. ఆ కండిషన్ ఏమిటి అంటే, 180 కోట్ల రూపాయలు డిపాజిట్ పెట్టిన తర్వాత టికెట్ అనౌన్స్ చేసే అంశం తర్వాత, ఆ అంశం ఇంకా క్లారిటీ వచ్చే లోపు ముందుగా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్ళాలి. అక్కడ బహిరంగ సభలు పెట్టాలి, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలి, అక్కడ ప్రెస్ మీట్లు పెట్టాలి. ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, ఈ ముగ్గురిని కూడా తిట్టాలి. మరి ఇదేం కండిషన్స్ కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికే కాదు, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏమిటి అంటే, 180 కోట్ల రూపాయలు డిపాజిట్ ఉంటుంది. అలాగే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిని తిట్టిన తర్వాత రేపు టికెట్ ఇవ్వకపోతే డబ్బులు ఇక్కడ ఆల్రెడీ బ్లాక్ అయిపోయి ఉంటాయి. అలాగే ఆ ముగ్గురిని తిట్టేసి ఉంటారు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే పడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు, ఒకవేళ టికెట్ ఇచ్చినా ఐపాక్ లాంటి సంస్థ సర్వేలు చేస్తుంది కాబట్టి ఆ సర్వేల రిపోర్ట్లో వీళ్ళకి అనుకూలంగా వచ్చి వీళ్ళకి టికెట్ ఇచ్చారు, ఒకవేళ వీళ్ళు రేపు గెలిచారే అనుకుందాం. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. కానీ వాళ్లకు ఉన్నటువంటి ఫేమ్ తోటి ఎంతో కొంత ఓట్లు తెచ్చుకుని గెలిచారు అనుకుందాం. ఆ గెలిచిన తర్వాత అయినా కూడా ఇక్కడ 180 కోట్ల రూపాయలు ఇరుక్కుపోయాయి. అందులోనూ ఆ పార్టీని వీడి బయటకు వెళ్దాము అంటే టీడీపీ, జనసేన నాయకుల్ని, ఆ పార్టీ అధినేతల్ని తిట్టిన తర్వాత అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఎలా ఉంటుంది? అక్కడ గేట్లు క్లోజ్ అయిపోయి ఉంటాయి. సో అప్పుడు కూడా గెలిచిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరే చచ్చినట్టు పడుంటారు. ఇవే కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతోటి జగన్మోహన్ రెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈ విధమైనటువంటి కండిషన్స్ పెట్టారు. ఇది కేవలం ఆయనకే కాదు, టికెట్లు ఆశించి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి ఇవే కండిషన్స్ పెడుతున్నారు. ఎంపీ అయితే కనుక 180 కోట్ల రూపాయలు, అదే ఎమ్మెల్యేలు అయితే కనుక 40 నుంచి 60 కోట్ల రూపాయలు డిపాజిట్ పెట్టాలి అని చెప్పేసి.
అయితే ఈ క్రమంలోనే తాజాగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి కూడా టికెట్ ఇచ్చేటువంటి వ్యవహారంలో ఈ రకమైనటువంటి కండిషన్సే జగన్మోహన్ రెడ్డి పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కూడా మాగుంట శ్రీనివాసులు రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తున్నట్లుగా అయితే మాత్రం సమాచారం తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తాజాగా ఒక 2 రోజుల క్రితం నెల్లూరు ఎంపీ అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డిని తన నివాసంలో కలిశారు. అదే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ అటు వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఏముంది, ఇద్దరు ఒకే పార్టీ నాయకులు కదా, వాళ్ళిద్దరూ కలవడంలో పెద్ద విశేషం ఏముంది. అందులోనూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తున్నారు కాబట్టి ఆయనతో చర్చలు జరిపేందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెళ్ళుండొచ్చు కదా. ఆ చర్చల్లో భాగంగా పార్టీ ఆల్రెడీ రాయబారాలు పంపుతోంది కదా, ఆ విధమైనటువంటి రాయబారం ఏమైనా అయ్యుండొచ్చు కదా అని చెప్పి ఆలోచించవచ్చు. కానీ అక్కడ విషయం ఏమిటి, జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తుంది మాగుంట శ్రీనివాసులు రెడ్డి. మరి అలాంటప్పుడు ఆయన్ని నచ్చజెప్పేందుకో ఆయన దగ్గరికి వెళ్తే రాయబారంగా ఆయనున్న దగ్గరికి పార్టీ నాయకులు వెళ్ళాలి. కానీ ఈ రోజున మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ రాయబారంలో భాగంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గరికి రావడం ఏమిటి అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఈ అనుమానాల క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య చర్చ కూడా చూసుకుంటే దాదాపు వాళ్ళిద్దరూ 2 గంటల పాటు ఏకాంతంగా భేటీ అయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే అనేక అంశాలపైన కూడా వాళ్ళు చర్చించుకున్నారు. ప్రధానంగా వాళ్ళ మధ్య వచ్చినటువంటి చర్చల్లోకి అంశాలు ఏమిటి అని చూస్తే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆలోచనలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొంటున్నటువంటి రాజకీయ పరిణామాలు, అలాగే ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ, రాజకీయంగా వాళ్ళ భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నాశనం చేస్తున్నారు, ఈ క్రమంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి రాజకీయంగా అనేటువంటి చర్చలతో పాటు తమ రాజకీయాన్నే ప్రశ్నార్థకంగా మార్చే విధంగా జగన్మోహన్ రెడ్డి పన్నుతున్నటువంటి కుట్రలకు దెబ్బ కొట్టేందుకు ఒక సరైనటువంటి సమాధానం ఇవ్వాలి అనేటువంటి అంశం పైన కూడా వాళ్ళిద్దరూ చర్చించుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఏమిటి ఆ చర్చించుకున్నటువంటి అంశం, అందులో భాగంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అని చూస్తే, ఏదైతే కండిషన్స్ పేరుతోటి టికెట్ ఇవ్వాలి అంటే డబ్బులు వాళ్ళ దగ్గర డిపాజిట్ పెట్టాలి అని, అలాగే చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని కూడా తిట్టాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి వాళ్ళ రాజకీయ భవిష్యత్తునే అగాధంలో పడేసే విధంగా ఆలోచనలు చేస్తూ ఉన్నారో, ఆ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు అంటూ ఒక మంటలు పెడతా ఉన్నారో, దీనివల్ల ఇంతకాలం ఆ పార్టీని నమ్మి ఆ పార్టీ కోసం ఇంతిదిగా కృషి చేసినటువంటి వాళ్ళు, ఇంకో పక్కన చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజుకో కొత్త పరిణామం చోటు చేసుకోవడం, ఆ పార్టీ నుంచి వీడి బయటకు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాజాగా చూస్తే ఒక ఎమ్మెల్యే కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద. ఏంటి, మా సొంత డబ్బులు పెట్టి మేము పార్టీకి కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అని. అంటే పార్టీకి ట్యాక్సులు కట్టడం, ఎందుకంటే వాళ్ళు పెడుతున్నటువంటి కండిషన్స్ అలాగే ఉన్నాయి. 180 కోట్ల రూపాయలు డిపాజిట్లు పెట్టాలి. ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఆశావాహులు ఉంటే కనుక వాళ్ళు 40 నుంచి 60 కోట్ల రూపాయలు డిపాజిట్లు పెట్టాలి. అంటే ఇదేం సంస్కృతి మాకు అర్థం కావట్లేదు. మా సొంత డబ్బులు మేము అక్కడ కప్పం కట్టడం ఏంటి పార్టీకి, అందులోనూ ప్రజలకు సేవ చేద్దామని చెప్పి వస్తే 5 ఏళ్ల నుంచి ప్రజల్లో మమ్మల్ని చులకన చేశారు, ప్రజల్లో మాకు విలువ లేకుండా చేశారు. ఈ రోజున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనేటువంటి పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఈరోజు తన రాజకీయ లబ్ధి కోసం మా రాజకీయాన్ని ఈ విధంగా నాశనం చేస్తూ ఉన్నాడు, మా రాజకీయ భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఒక గుణపాఠం నేర్పాలి. మరి ఆ గుణపాఠం నేర్పాలి అంటే ఏం చేయాలి అనే దానిపైన ఇరువురు నేతలు చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అదే ఏమిటి అంటే, ఇద్దరికీ కూడా వాళ్ళిద్దరి వర్గంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా మూకుమ్మడిగా ఈ రోజున పార్టీకి వాళ్ళకున్నటువంటి పదవులకి కూడా రాజీనామాలు చేయించి జగన్మోహన్ రెడ్డి పార్టీని ఖాళీ చేయించాలి అనేటువంటి ఒక నిర్ణయానికైతే వచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఒంగోలు జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లాలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి శాపానికి బలైపోతున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చలు జరిపి వాళ్ళందరితో కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేయించాలి అనేటువంటి ఒక నిర్ణయానికైతే వచ్చినట్లుగా ఒక సమాచారం అయితే అందుతూ ఉంది.
ఇప్పటికే చూస్తే చాలామంది నాయకులు కూడా ఆ పార్టీని వీడి బయటకు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే లిస్టుల పేరుతోటి రాజకీయ క్రీడ ఆడుతూ ఉన్నారో అందులో భాగంగా మొదటి లిస్టు, రెండో లిస్ట్ అని చెప్పి ఒక 2 లిస్టులను అయితే కనుక విడుదల చేశారు. ఇక 3వ లిస్టుకి చూస్తే అమావాస్య గండం వచ్చి పడింది. ఈరోజు సాయంత్రం వరకు కూడా అమావాస్య ఉండటంతో 3వ లిస్టును ప్రకటించలేదు. దాని సాయంత్రం 7ంటికి అమావాస్య ముగిసిపోతుంది కాబట్టి 7 తర్వాత కానీ లేదంటే రేపు ఎల్లుండిలో 3వ లిస్టును కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఈ క్రమంలో 3వ లిస్టులో ఏమైనా అంటే వాళ్ళకి చోటు దక్కితే, వాళ్ళకి టికెట్లు ఖరారైనట్లయితే కనుక కొంతమంది నాయకులు ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళే. ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకో దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఆయనతోటే కలిసి ప్రయాణం చేయాలి. ఇంకొంతమంది అయితే మాకు టికెట్లు ఇచ్చినా కూడా వద్దు బాబు అని చెప్పి ఆ పార్టీని వీడి బయటకు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలామందికి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. అలాగే చాలామంది నాయకులు ఈ రోజున ఇదే విధంగా ఈ పండక్కి ముందు అమావాస్య కదా, ఈ 2 రోజులు అయిపోతే మంచి రోజులు వస్తాయి కాబట్టి మంచి రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని వీడి వేరే పార్టీలోకి వెళ్ళడం అనేటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నట్లుగా అయితే ఇప్పటికే సమాచారం కూడా అందుతూ ఉంది. మరి ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఇప్పుడు ఒకవైపున మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి మాదిరిగానే అనేక మంది నాయకులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆలోచనలు, ఆ నిర్ణయాలతోటి విభేదిస్తూ వాటిని వ్యతిరేకించి ఫ్యాన్ పార్టీకి ఉన్నటువంటి రెక్కల్ని విరిచేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి ఒక గట్టి గుణపాఠం నేర్పాలి అంటే ఆ పార్టీని పూర్తి స్థాయిలో ఖాళీ చేయించడమే మార్గం అన్నటువంటి ఒక కృత నిశ్చయానికి వచ్చి అందులో భాగంగా ఇలాంటి ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటా ఉన్నారు. మరోవైపున చూస్తే ఇప్పటికే టికెట్ల పంచాయతీలో భాగంగా అనేక మార్పులు చేర్పులు కూడా చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాలుగా అయితే భావిస్తూ ఉన్నారు. కానీ అక్కడ కూడా అభ్యర్థుల నుంచి చాలా వ్యతిరేకత ఎదురవుతా ఉంది. ఇంకో పక్కన చూస్తే కొత్తగా ఎవరు కూడా పార్టీల్లోకి వచ్చేటువంటి పరిస్థితులు చేయడం లేదు. ఎందుకంటే ఆ ధైర్యం చేయడం లేదు, పరిస్థితులు కాదు. ఇంకో పక్కన చూస్తే ఎవరైనా కొత్త అభ్యర్థులు కూడా ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కూడా ధైర్యం చేయనటువంటి పరిస్థితులు ఈ రోజున వైసీపీలో నెలకొన్నాయి. మరి వీటన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పోకళ్లతో పోవడం, ఒంటెద్దు పోకళ్ళతో పోయి తన ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ఈ రోజున మిగతా నాయకులందరికీ కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తునే నాశనం చేసే విధంగా ఉంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ నాయకులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. తన రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా కూడా నాశనం చేస్తాడు, ప్రతి ఒక్కళ్ళని వాడుకుని వదిలేయడమే జగన్మోహన్ రెడ్డి నైజం అనేటువంటి నిర్ణయంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అంటే వైసీపీ అనేటువంటి పార్టీ లేకుండా చేయాలి. అలాంటి పరిస్థితులు రావాలి అంటే ఆ పార్టీని పూర్తిగా ఖాళీ చేసి రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పోటీ చేసే అభ్యర్థులు లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ రోజున ఈ విధమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ వర్గంగా ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలందరితో కూడా ఒకవైపు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఈ విధంగానే ఇంకొంతమంది నాయకులు కూడా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్గంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి, ముఖ్య నాయకులతోటి కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ చర్చల్లో భాగంగానే రేపు సంక్రాంతి పండగ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తునే మొత్తం మూకుమ్మడి రాజీనామాలు చేసి పార్టీ నాయకులంతా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.